ఈ సమాజంలో సమూలమైన మార్పు రావాలంటే బహుజనులు నిలదొక్కోవాలి, బహుజనులు ఆర్థికంగా విద్య ఉద్యోగాలలో ఎదగాలి అనేది రాహుల్ గాంధీ గారి విధానం. ఆ విధానాన్ని అమలు చేయడమే నా బాధ్యత, మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి బాధ్యత. రాహుల్ గాంధీ గారు ఏ సూచన చేసినరో 100% అమలు చేయడం మా బాధ్యత. ఇవాళ క్రమంలో వస్తాయి సమస్యలు, మాకు తెలుసు. ఆ సమస్యల్ని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తాం. సమస్య వచ్చినప్పుడు, సమస్య మీద మేము కొట్లాడినప్పుడు మీరు అండగా నిలబడాల్సిన నైతిక బాధ్యత మీ వైపున ఉన్నదని చెప్పి నేను భావిస్తున్న ఈ వేదిక మీద నుంచి. మీకోసమే నిలబడి కొట్లాడినప్పుడు నైతికంగా మీ మద్దతు మాకుంటే మాకింకా ధైర్యం వస్తుంది, దాన్ని అమలు వేగంగా చేయగలము. మీ అందరూ అండగా నిలబడాలి. చివరగా ఇంతకుముందు మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు చెప్పారు, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వస్తే నేను చెప్పిన, ఇప్పుడు గ్రామాలలో ప్రభుత్వం దగ్గర భూములు లేవు. అసైన్మెంట్ పట్టాల పేరు మీద ఎస్సీలకో ఎస్టీలకో బీసీలకో ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర ఆర్థిక వెసులుబాటు లేదు. కావలసినంతగా కార్పొరేషన్ల నుంచి మీకు సహాయం చేయడానికి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఒక్కటే, మీరు బాగుపడాలి, మీ తలరాతలు మారాలి అనంటే చదువు ఒక్కటే పరిష్కారం. అందుకే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లల్ని ప్రతి నియోజకవర్గంలో 200 కోట్ల రూపాయలతో ఈరోజు డైట్ ఛార్జెస్ కానీ కాస్మెటిక్ ఛార్జెస్ కానీ పెంచి, విద్య ఒక్కటే మీ జీవితంలో మార్పు తీసుకొస్తుంది, మీ తలరాతలు మారుస్తుంది. ఇబ్రహీంపట్నం దగ్గర ఉండే మధు యాస్కి గారు ఈరోజు అమెరికాకి వెళ్ళి ఒక గొప్ప న్యాయ కోవిదుడు కాగలిగిండు అంటే చదువుకోవడం వల్ల కాగలిగిండు. బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి అయిందంటే చదువుకోవడంతోనే అయిండు. పెద్దలు కేశవరావు గారు మాకందరికీ ఆదర్శప్రాయుడు అయిందంటే చదువుకోవడం వల్ల అయ్యిండు. ఈరోజు పొన్నం ప్రభాకర్ మంత్రి అయిందంటే చదువుకోవడం వల్ల అయ్యిండు. ఇక్కడున్న యువకులకు నా సూచన ఒక్కటే, చదువు ఒక్కటే మన తలరాతను మారుస్తుంది. మీకు నాణ్యమైన చదివిచ్చి మీ అర్హత తగ్గ ఉద్యోగాన్ని ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. ముఖ్యమంత్రిగా నేను తీసుకుంటా. మీరు మా కుటుంబ సభ్యులు. నేను ఎస్సీ వర్గీకరణ చేసినప్పుడు మా మాదిగ సోదరులు, మా మాదిగ బిడ్డ, మా మాదిగ సోదరుడు ఒకవేళ ముఖ్యమంత్రి ఉంటే మాకు ఎంత న్యాయం జరుగుద్దో, రేవంత్ అన్న ఉంటే కూడా మాకంత న్యాయం జరిగింది. 59 ఉపకులాలకు న్యాయం జరిగిందని మాదిగ సోదరులు వాళ్ళ సామాజిక వర్గంలో నన్ను సభ్యత్వం ఇచ్చింది. ఇవాళ సర్దార్ సర్వై పాపన్న విగ్రహమే కాదు, బలహీన వర్గాల కోసం ఒక మంచి పని చేస్తే గౌడ సోదరులలో కూడా మహేష్ గౌడ్ గారు నాకు సభ్యత్వం ఇచ్చాడు. సంతోషం. మా పండుగ సాయన్న గురించి చర్చించినప్పుడు, ప్రస్తావించినప్పుడు మా వాకిటి శ్రీహరిని ముదిరాజ్ సోదరుల నుంచి మంత్రిని చేసినప్పుడు నాకు మా ముదిరాజ్ సోదరులు కూడా అందులో సభ్యత్వం ఇచ్చిండ్రు. నేను ఎందుకు చెప్తున్నా అంటే నా బాధ్యత. రాహుల్ గాంధీ గారు ఏం కోరుకుంటున్నారో, ఈరోజు పీసీసీ ప్రెసిడెంట్ కావచ్చు, మంత్రి కావచ్చు, క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ కావచ్చు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా బుర్రా వెంకటేశంని ఐఏఎస్ చదివిండు కాబట్టి ఆయన వేయగలిగినాం. మా సోదరిమణి శారదని మహిళా కమిషన్ చైర్పర్సన్ వేయగలిగినాం అంటే చదువుకున్నది కాబట్టి వేయగలిగినాం. ఇవాళ ఒక వెంకటేష్ గౌడ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ అయినా, ఒక పొన్నం ప్రభాకర్ గౌడ్ మంత్రి అయినా, ఒక మహేష్ గౌడ్ పీసీసీ ప్రెసిడెంట్ అయినా, మధు యాస్కి గౌడ్ గారు క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ అయినా, యువకుడు శ్రీకాంత్ ఈరోజు కమిషన్ చైర్మన్ సభాధ్యక్షత వహించిందంటే చదువు ఒక్కటే కారణం. మీ అందరికీ నా సూచన ఒక్కటే, ఇవన్నీ కూడా మీరు నిలబడాలి, నిలదొక్కోవాలి. మీ తలరాతలు మారాలి. మీరు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు కావాలి. ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు అయి రాజ్యాధికారంలో భాగస్వాములు కావాలి. ఈ రాజ్యాన్ని పాలించాలి. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం వచ్చినప్పుడు ఈ సమాజం బాగుపడుతుంది. ఈ తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్లలో $1 ట్రిలియన్ ఎకానమీ కావాలన్నా 2047కు $3 ట్రిలియన్ ఎకానమీ కావాలంటే మీరందరూ చదువుకోవాలి. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లే కాదు, ఐటీ ప్రొఫెషనల్స్ కావాలి. అప్పుడే ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుంటుంది. రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ నిలదొక్కోవాలంటే మీరు చదువుకోవాలి. నేను మా యువకులకు అందరికి సూచన ఒక్కటే, ఒకనాడు ప్రభుత్వం దగ్గర భూములు ఉన్నాయి. ఇందిరమ్మ ఆనాడు భూములు పంచిపెట్టింది, అసైన్మెంట్ పట్టాలు ఇచ్చింది, పేదలకు ఇండ్లు ఇచ్చింది, అన్ని రకాలుగా ఆదుకున్నారు.
ఇవాళ మీరు నిలదొక్కోవాలంటే సమాజంలో వెనుకబాటుతనం నుంచి బయటపడాలి అని అంటే చదువు ఒక్కటే. అందుకే ఈరోజు చదువుకోవాలని మా యువకులందరికీ నేను సూచన చేస్తున్నా. ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం ఒక స్ఫూర్తి కోసం, విగ్రహాలు వర్ధంతుల కోసమో జయంతుల కోసమో కాదు. ఆ దారిన పోయేటప్పుడు ఆ మహానుభావుల విగ్రహాలు చూస్తే ఆ స్ఫూర్తి మనలో కలిగించాలి, రగిలించాలి. ఆ స్ఫూర్తితో రాణించడం కోసమే ఎక్కడో ట్యాంక్ బండ్ మీద ఆ పక్కన ఇంకొక దగ్గర ఏదో మా మిత్రుడు చెప్తే నేను చెప్పిన అక్కడ కాదు, ఇక్కడ పెట్టండి. వస్తా పోతా వారి స్ఫూర్తి మనకు ఉండాలి. ఎందుకంటే సచివాలయం తెలంగాణ రాష్ట్ర పరిపాలనకు గుండెకాయ. గుండెకాయకు దగ్గరలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం ఉండాలి. ఆ పక్కన జ్యోతిరావు పూలే ఆనాడు గడి నిర్మించుకుంటే ఆ గడికి జ్యోతిరావు పూలే ప్రజాభవన్ అని మనం పెట్టినాం. వి హనుమంతరావు గారి సూచన మేరకు ఆనాడు పేదలకు ఎవ్వరికీ అందులో ప్రవేశం లేదు. గద్దరన్న ఓత కూడా ఎర్రటెండకు 4 గంటలు కూసబెట్టారు. ఇవాళ అది జ్యోతిరావు పూలే ప్రజాభవన్గా మారి ప్రతి వారం ప్రజలందరూ అక్కడికి వచ్చి ప్రజా సమస్యల్ని చెప్పుకునే అవకాశం కల్పించినాం. ఇది ప్రజాపాలన. ఈ ప్రజాపాలనకు మీరందరూ అండగా నిలబడాలి. మీ ఆకాంక్షలు నెరవేర్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని, రాహుల్ గాంధీ గారిది. ఈరోజు రాహుల్ గాంధీ గారు దేశంలో ఓట్ల చోరీ ద్వారా ఉన్న ఓట్లను తొలగించడం, లేని ఓట్లను చేర్పించడం, ఎక్కడెక్కడి రాష్ట్రాల వాళ్ళను ఎన్నికలున్న రాష్ట్రాలకు తీసుకొచ్చి దొంగ ఓట్ల ద్వారా, కుట్రల కుతంత్రాల ద్వారా మొన్న జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కాదు, మహారాష్ట్రలో పార్లమెంట్లో పూర్తిగా ఇండియా కూటమికి సంపూర్ణమైన మెజారిటీ వస్తే సరిగ్గా 5 నెలల తర్వాత శాసనసభ ఎన్నికలు జరిగితే మనం పూర్తిగా ఓడిపోవడం జరిగింది. ఎందుకు ఓడిపోయినామని విశ్లేషిస్తే 1 కోటి ఓట్లు మహారాష్ట్రలో కొత్తగా చేరినాయి 4 నెలల్లో. నేను అడుగుతున్నా, 4 నెలల్లో ఏ రాష్ట్రంలోనే ఏ దేశంలో అయినా 1 కోటి మంది పుట్టగలరా? ఒకవేళ పుట్టిన వాళ్ళకు ఓటు హక్కు వస్తుందా? కానీ మహారాష్ట్రలో ఎన్నికల కమిషన్ 4 నెలల్లో 1 కోటి కొత్త ఓట్లను నమోదు చేసి ప్రజా అభిప్రాయాన్ని దెబ్బతీసి, ప్రజా అభిప్రాయాన్ని తుంగలో దొక్కి భారత రాజ్యాంగాన్ని అపహాస్యం పాలు చేసి, ఏ మహారాష్ట్ర నుంచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వచ్చిండ్రో, ఏ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగాన్ని ఇచ్చిండ్రో, ఆ రాజ్యాంగాన్ని అపహాస్యం చేసుకుంటూ మహారాష్ట్రలో పార్లమెంట్ ఎన్నికల నుంచి అసెంబ్లీ ఎన్నికల లోపల 1 కోటి కొత్త ఓట్లు నమోదైనాయి. ఆ దొంగ ఓట్లే మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చినాయి. మొన్న కర్ణాటకలో చూస్తే ఒక పార్లమెంట్లో ఒకే ఒక్క మహదేవ్పుర అనే అసెంబ్లీలో 1,14,000 ఓట్లు 6 నెలల్లో నమోదు చేయించారు కొత్తవి. ఆ 1,14,000లలో 1,00,000 ఓట్ల పైన మెజారిటీ, 6 అసెంబ్లీలలో కాంగ్రెస్కు మెజారిటీ వస్తే ఆ ఒక్క దాంట్లో 1,00,000 ఓట్ల పైన బీజేపీకి మెజారిటీ వచ్చి ఆ సీటు బీజేపీ గెలిచింది. ఇట్లా దేశం నలుమూలల ఓట్ల చోరీ జరుగుతుంది. బతుకున్నోళ్లను లక్షలాది మందిని బీహార్లో చచ్చిపోయినట్టు రాసిరు, లేనోళ్లను ఉన్నట్టు రాసిరు. బీహార్లో 65 లక్షల ఓట్లు ఉన్న పలంగా తొలగించారు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి బీహార్లో. 65 లక్షల మంది బతుకున్న ప్రజల్ని, ఆ రాష్ట్ర ప్రజల్ని 65 లక్షల ఓట్లు తొలగించారు. రాహుల్ గాంధీ గారు లెక్క తీసిండు. ఈ 65 లక్షల మంది ఎక్కడికి పోయినరు? దేశంలో లేరా? దేశం విడిచిపోయినరా? దేశంలో చచ్చిపోయినరా? చాలామంది చచ్చిపోయినరా అంటే సుప్రీంకోర్టుకు, ఎన్నికల కమిషన్ దగ్గరికి వీళ్ళు బతుకున్నారా చచ్చిపోలే అని మనుషులను తీసుకొచ్చిండు. వీళ్ళు దయ్యాలు కాదా? మనుషులే, మీరు దయ్యాలుగా అనుకుంటారేమో అని మనుషులను తీసుకొచ్చి ఎన్నికల కమిషన్ ముందర పెడితే ఈరోజు ఎన్నికల కమిషన్ దానికి సమాధానం చెప్పకుండా రాహుల్ గాంధీ గారు నువ్వు అఫిడవిట్ ఇయ్యని అంటారు. తప్పు చేసింది నువ్వైతే తప్పును ప్రశ్నించిన రాహుల్ గాంధీని అఫిడవిట్ అడుగుతున్నారంటే ఎన్నికల కమిషన్ నిన్న మాట్లాడింది చూసిండ్రు. అందుకే ఈరోజు నిన్నటి నుంచి సెప్టెంబర్ 3 తారీఖు వరకు బీహార్లో రాహుల్ గాంధీ గారు 1300 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నాడు. బీహార్ రాష్ట్రంలో దొంగిలించిన ఓట్లను తిరిగి ప్రజలకు ఇవ్వాలని, ప్రజల యొక్క ప్రాథమిక హక్కు ఓటు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేదోడికైనా పెద్దోడికైనా రాజుకైనా పేదకైనా
ఒకే విలువైన ఓటు హక్కు ఇచ్చిండు. ఆ ఓటు హక్కును దొంగిలించే అధికారం ఎవ్వరికి ఇవ్వలేదు. ఆ ఓటు హక్కును దొంగిలించడానికి ఎవ్వరు ప్రయత్నం చేసినా వాళ్ళు ఊచలు లెక్క పెట్టాల్సిందే అని రాహుల్ గాంధీ గారు చెప్పినారు. రాహుల్ గాంధీ గారు బీహార్లో ఈరోజు 65 లక్షల ఓట్లు తొలగించడం ద్వారా పేదల యొక్క ఓటు హక్కును దొంగిలించిన వాళ్ళని శిక్షించడానికి పాదయాత్ర చేస్తుండు. తొందరలోనే నేను మా పిసిసి అధ్యక్షుడు డిప్యూటీ సీఎం గారు అక్కడికి వెళ్ళి వారికి మద్దతు పలుకుతాం. మీరందరూ కూడా వారిని ఆశీర్వదించాలి. దేశంలో పేదోడి ఓటు హక్కును దొంగిలించే అధికారం ఎవరికీ లేదు. అలాంటి దొంగల భరతం పట్టాలి.